వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణలో సర్వశిక్ష అభియాన్ పథకం కింద విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 20,000 మంది సిబ్బంది గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులర్ చేయాలని రెగ్యులర్ ఎంప్లాయీస్కు సమానంగా పే స్కేల్ అందించాలని వారు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రస్తుతం మనమైతే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 2,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి అనేటి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వి అశ్విని. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలో సిఆర్టీ సోషల్ స్టడీస్గా పనిచేస్తున్నానండి. సార్ మేమందరం కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులం. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షలో భాగంగా మేము పనిచేస్తున్నామండి. మేము దాదాపుగా సార్ డిఎస్సి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో మేమందరము కూడా ఒక సపరేట్ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్వ్యూల ద్వారా ఒక రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఎలాంటి అర్హతలు ఉంటాయో అలాంటి అర్హతలతోని ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మేము అందరం సెలెక్ట్ కాబడినాం సార్. మాది కేజీబీవీ సార్. మేము దాదాపుగా సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు మీ ఎంప్లాయీస్? దాదాపుగా 20,000 మంది ఉంటాం సార్. దాదాపుగా మేము 2004-2005 సంవత్సరంలో స్థాపించబడినటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు సార్. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకున్న సార్ ఒక రెగ్యులర్ టీచర్ ఏ విధంగా వర్క్ చేస్తుందో అంతకన్నా మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాం సార్. డైలీ చెప్పాలంటే మాకు సార్ వీక్లీ 1 కావచ్చు 2 కావచ్చు. పిల్లలు బాలికల పాఠశాల కాబట్టి పిల్లలు ఆడపిల్లలు హాస్టల్లోనే ఉంటారు సార్. మాకు వారానికి 1-2 నైట్ డ్యూటీలు వస్తాయి సార్. ఒక రోజు నైట్ డ్యూటీ మేము స్టే చేసామంటే హాస్టల్లో మార్నింగ్ 9 o'clock వెళ్ళామంటే తెల్లారి మధ్యాహ్నం 12:30 రోజున్నర పనిచేస్తున్నాం సార్. వీక్లీ రోజున్నర నైట్ డ్యూటీ పరంగా పనిచేస్తున్నాం సార్. సండేస్ ఫెస్టివల్స్ ఎలాంటి హాలిడేస్ ఉండవు సార్. సమాన రెగ్యులర్ టీచర్ కన్నా ఎక్కువ మేము పనిచేస్తున్నాం సార్. కానీ మాకు పనికి తగిన వేతనం లేదు సార్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో ఆధారంగా మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నప్పటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ కాబడినాము సార్. రెగ్యులర్ టీచర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తాం. నైట్ డ్యూటీస్, సండేస్, హాలిడేస్, వీక్లీ నైట్ డ్యూటీస్. పిల్లలని బాలికల విద్యల్ని సార్ బాలికలే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కావాలని 100% ఉత్తీర్ణతోటి తరగతిలో సాధిస్తున్నాం సార్. మాకు ఒకటే సార్ ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఇంకొకటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో ఆధారంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. లేదంటే తక్షణమే సీఎం గారు హామీ ఇచ్చినటువంటి హామీని మా అందరినీ కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేసి రెగ్యులర్ చేస్తా అని హామీ ఇచ్చారు సార్. మేము దాదాపుగా 16 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం సార్. 10 సంవత్సరాల నుండి కూడా కనీసం ఒక వేతనాలు అన్నది పెరగలేదు సార్. మంత్లీ నెలకు 26,000 వేతనం మాత్రమే ఇస్తున్నారు సార్. ఏ ఉద్యోగి నెలకు 26,000 వేతనంతో పనిచేస్తారు సార్? 16 సంవత్సరాల తర్వాత 26,000 లేదు సార్. మాకు స్టార్టింగ్ 6,000 సార్. 6,000 తర్వాత 9,000 తర్వాత 14,000 ప్రజెంట్ సార్ 26,000. 10 సంవత్సరాల నుండి కూడా మాకు అసలు వేతనాలు అనేది పెరగలేదు సార్. మరి రెగ్యులర్ ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నాం. 10 సంవత్సరాల పైన చేసిన రెగ్యులర్ ఎంప్లాయీస్ కు ఎంత ఉంటుంది? మీకు ఎంత ఉంది ఇప్పుడు సార్? రెగ్యులర్ ఉద్యోగి ఒక్కొక్క ఉద్యోగి బేసిక్ మినిమం బేసిక్ పైన 60-70 వేల నుండి స్టార్ట్ అవుతుంది సార్. వాళ్ళు మార్నింగ్ 9 o'clock వెళ్తారు, ఈవినింగ్ 4:30కి వచ్చేస్తారు సార్. మాకు అట్లా ఉండదు. ఈరోజు నైట్ డ్యూటీ ఉంది అంటే 9 o'clock లోపు స్కూల్కి వెళ్ళినామంటే తెల్లవారి 12:30 ఇంటికి వచ్చేసరికి 3-4 అవుతుంది సార్. 2 రోజులు పాఠశాలలోనే ఉండాల్సి వస్తుంది. ఆదివారాలు లేవు, పండగ సెలవులు లేవు, ఎలాంటి సెలవులు లేవు సార్. పిల్లల బాలికల విద్య కొరకు మేము చాలా కృషి చేస్తున్నాం సార్. మా కాంట్రాక్ట్ వ్యవస్థ అని మాకు పనికి తగిన వేతనాలు ఇవ్వకపోతే ఎలా సార్? కొంచెం పనికి తగిన వేతనాలు బేసిక్ పే ఇవ్వాలి సార్. తర్వాత అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఒక రెగ్యులర్ టీచర్కు ఏ విధంగా ఎలాంటి సదుపాయాలు ఉంటాయో మాకు కూడా అలాంటి సదుపాయాలు కల్పించాలి సార్. సిఎల్స్ విషయంలో కావచ్చు సార్, మెటర్నిటీ విషయంలో కావచ్చు, చైల్డ్ కేర్ లీవ్స్లో కావచ్చు, ఎలాంటి లీవ్స్ ఉండవు సార్. మాకు సంవత్సరానికి 15 లీవులు మాత్రమే ఉంటాయి సార్. ఆ 15 లీవులు కూడా నెలకి 1.5 లీవ్ పెట్టుకోవాలి సార్. మేము మా పిల్లల్ని, మా చిన్న పాప సార్, మా చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర ఫ్యామిలీని వదిలిపెట్టి ఒకరోజు నైట్ స్టే చేస్తున్నామంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. కనీసం ఇప్పటికైనా
ఈ రేవంత్ అన్న గారు మేము ఒక ఆడబిడ్డల్లాగా భావించి మాకు ప్రభుత్వమే ఒక అమ్మగారి ఇల్లాగా రోడ్ల మీద ఉన్నాం సార్. రేవంత్ అన్న ఈ రోజుకి 15 రోజులు అవుతుంది మేము సమ్మె చేయబట్టి. పాఠశాలలో కూడా విద్యార్థులకి సార్ పాఠాలు చెప్పకుండా మాకు కూడా బాధ అనిపిస్తుంది. మా బాధను అర్థం చేసుకొని మాకు త్వరలో రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేసే అంతవరకు మాకు బేసిక్ పే కనీస వేతనాలు ఒక రెగ్యులర్ టీచర్కి ఏ విధంగా వేతనాలు ఉంటాయో మాకు కూడా అవే వేతనాలు ఇచ్చి మీ తెలంగాణ ఆడపడుచులు మా అందరినీ కాపాడాలని సార్ వేడుకుంటున్నాం సార్. దయచేసి మాకు రెగ్యులర్ అయ్యేలా చూడండి సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ.